श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरुहरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। తెలుగు సత్సంగ్ మండల్ భక్తులందరికీ కూడా నమస్కారాలు, పాదాభివందనాలు. మనముంటున్న ఈ బ్రహ్మాండం ఆయుష్ 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో మొదటి రోజు మనం మిట్ట మధ్యాహ్నము అయిన 28వ మహాయుగంలో నూని కలియుగంలో జీవిస్తున్నాము. మనం ఉంటున్న ఈ భూమండలము ఈ విరాట బ్రహ్మ శరీరంలోని 14 లోకాలలో మధ్యలో ఉంది. మనం ఉంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవులు ఈశ్వరుల్లో ఆశీర్వాదంతో కృపాకటాక్షాలు కురిపిస్తూ సాక్షాత్తు పూర్ణపురుషోత్తమ నారాయణుడు తన అక్షరధామం నుంచి అక్షర బ్రహ్మతో పాటు అక్షరధామంతో పాటు మనమున్న ఈ బ్రహ్మాండానికి 1781వ సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో రాత్రి 10 గంటల 10 నిమిషాలకు జననం తీసుకొని మార్కండేయ ముని చేత చిన్నతనంలోని తన పేరుని ఘనశ్యాముడు మరియు హరికృష్ణ నామకరణ చేసి ఆ తర్వాత 11 సంవత్సరాలు ఆ చెప్పయ్య గ్రామంలోనే అతి అద్భుతమైన లీలను ప్రదర్శించి తర్వాత గృహత్యాగం చేసి 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు భారతదేశం అంతా కూడా నీలకంఠ వారిని నామకరణతో పాదయాత్ర చేసి ఆ సందర్భంలోనే అక్టోబర్ మాసంలో మానస్ సరోవర్ దాకా కూడా వెళ్ళి రావడం జరిగింది. అంతేకాకుండా నేపాల్ కఠ్మండు దగ్గర ఉన్న గండకీ నది ఒడ్డున తను ఒంటి కాలు మీద 3 నెలల పాటు నిల్చొని 2 చేతులు పైకెక్కి ఎత్తి జపమాలతో జపం చేసుకుంటూ అద్భుతమైన ఘోరమైన తపస్సు కూడా చేయడం జరిగింది. ఈ భాగంలోనే అస్సాము, ఒరిస్సా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైన లో ఉన్న తిరుపతి మరియు పానకాల నరసింహస్వామి ఆలయాలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుండా గుజరాత్కి వచ్చారు. ఈ ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన చోట అనాదిగా పంచతత్వాలు ఏంటి అని అడుగుతూ వెళ్ళారు. కానీ అప్పటి వరకు మనకి తెలిసిన అద్వైత సిద్ధాంతంలోని రామానుజులు గారు ప్రస్తావించిన ఆత్మ పరమాత్మ సిద్ధాంతం మరియు రామానుజులు గారు ప్రతిపాదించిన విశిష్ట అద్వైతంలో ఆత్మ, మాయ, పరమాత్మ అన్న ఈ 3 తత్వాలు మాత్రమే తెలుసు. గుజరాత్లోని లోజ్ గ్రామంలో రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ప్రప్రథమంగా జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న 5 అనాది తత్వాలను తెలియచేయడం జరిగింది. ఈ అద్భుతమైన ఆశ్రమము, అద్భుతమైన స్థలము ఇది అని చెప్పి ఇంకక్కడ అప్పుడు రామానంద స్వామి విచారణలో ఉంటారు. 9 నెలల తర్వాత ఆ కచ్ గ్రామం నుంచి వచ్చి పిప్లాన గ్రామంలో ప్రప్రథమంగా ఆ నీలకంఠవర్ణి స్వామి దర్శనం కలుగుతుంది. అప్పుడు చాలా ఆనందం ముక్తులయ్యి రామానంద స్వామి ఇంకా ఆ తర్వాత ఆ నీలకంఠవర్ణి స్వామిని విచరణలో తీసుకొని 1 సంవత్సరం పాటు విచరణ చేసి తర్వాత ఆ లోజి గ్రామంలోని తన ఆశ్రమ బాధ్యతలంతా కూడా తనకి అప్పగించడం జరుగుతుంది. అందులో భాగంగా తన నామకరణని నీలకంఠవర్ణి స్వామిని సహజానంద అన్న నామకరణం చేయడం జరుగుతుంది. ఈ ఆశ్రమ బాధ్యతలు తీసుకునే ముందు ఈ సహజానంద స్వామి రామానంద స్వామికి 2 షరతులు విధించడం జరుగుతుంది. 1వ షరతు ఏంటంటే ఒక భక్తుడికి కనుక ఒక తేలు కుడితే 1,00,000 తేళ్ల పైన నొప్పి ఆ భక్తుడి నుంచి నాకు చేరాలి అని సహజానంద కోరుకోవడం జరిగింది. 2వది ఏంటంటే ఒకవేళ భక్తుడికి భిక్ష పాత్ర కనుక ప్రాప్తి అయితే ఆ భిక్ష ప్రాప్త స్థితిని తనకు ఆవరణ చేసుకుని తనకి ఆ భక్తుడికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తి కావాలి అన్న 2
అద్భుతమైన కోరికలని, షరతులని రామానంద స్వామి ముందు ఉంచి, రామానంద స్వామి ఏమో, స్వామి మీరు సాక్షాత్తు పరబ్రహ్మ, నేను ఒక మామూలు ఆశ్రమంలోని గురువుని, మరి మీ పరబ్రహ్మ మీకు ఎలా, మీ కోరికల్ని, మీ సంకల్పాలని నేను ఎలా ఆశీర్వదించాలి అన్న ఒక మాట అనగానే అప్పుడు సహజానంద స్వామి, ఇప్పుడు మీరున్నది గురుస్థానము, నేనున్నది శిష్యస్థానము, అందుకని మీరు ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పంగానే ఇంకా అతి ప్రసన్నుడై రామానంద స్వామి తదాస్తు అని తన దేహాన్ని కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. తన దేహాన్ని వదిలిపెట్టిన 11వ రోజు ఈ సహజానంద స్వామి స్వామి నారాయణ మహామంత్రాన్ని మనకి బోధించడం జరుగుతుంది. అందులో స్వామి అంటే అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. ఈ అక్షర బ్రహ్మ మన శాస్త్రాల ప్రకారం అహం శూన్య స్థితిలో ఒక దాసుడు భగవంతునికి ఒక దాసుల్లాగా సేవ చేస్తూ జీవితం గడుపుతాడు. కాబట్టి ఆ 3 స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, రజోగుణం, తమోగుణం, సాత్వగుణం, జాగృతావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ, ఈ 9 నావి కావు అన్న రీతిలో వారు ఎప్పుడు కూడా ఎల్లవేళలా సమాధి స్థితిలో శాంతంగా, ఆనందంగా, దాసుడిగా ఆ పరబ్రహ్మకి సేవ చేసుకుంటారు. కాబట్టి తాను గుణాతీత గురువు, ఈ విశ్వంలో ఆ పరబ్రహ్మ ఒకరు, అక్షర బ్రహ్మ కూడా ఒకరే అయి ఉంటారు. ఇంకా ఆ తర్వాత మన ఈ బ్రహ్మాండంలోని ఒక్క సూర్యుడి తేజస్సు ఎంత మనకి ఎక్కువగా కనపడుతుందో, అనంతకోటి సూర్యుడి తేజస్సు అంతా కూడా అక్షర బ్రహ్మలో విరాజులై ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆ దివ్యమైన శక్తి, ఆ దివ్యమైన తేజస్సు పరబ్రహ్మలో మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ ఉన్న ధాటిగా ఆ స్థితిలో మన భూమండలానికి వస్తే ఏ జీవుడు కూడా తన కళ్ళతోని తను దర్శించుకోలేని స్థితి ఉంటుంది. మనకి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ అర్జునుడికి తన తేజస్సు రూపం చూపెట్టినప్పుడే ఆ అర్జునుడు చూడలేకపోతారు. అది మనకందరికి కూడా మహాభారత వృత్తాంతంలో కురుక్షేత్ర ఘట్టంలోని ఆ దృశ్యము మనకి తెలిసిందే. అలా పూర్ణ పురుషోత్తమ నారాయణుడు మన మీద కృప దాల్చి ఒక మానవ శరీరంలాగా ధారణ చేసుకొని మన భూమండలానికి 1781 సంవత్సరంలో వచ్చి ఘనశ్యాముల్లాగా, నీలకంఠమణి స్వామిలాగా మరియు సహజానంద స్వామిలాగా 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరం అంటే 31 సంవత్సరాలు సుదీర్ఘంగా ఏకధాటంగా బ్రహ్మ విద్య, ఆత్మ విద్య బోధిస్తున్న సత్సంగాలు జరుపుతూ అద్భుతమైన రీతిలో 49వ సంవత్సరంలో వారు అక్షరధామానికి తిరిగి వెళ్తున్న సమయంలో మనకి అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామిని ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఈ భూమండలంలో ఇంకా ఈ జీవులకి ముక్తి ప్రదాత అక్షర పురుషోత్తమ భగవానుడు, సత్పురుషుడు అని గుణాతీతానంద స్వామి అని తెలియజేయడం జరిగింది అనేక మార్లు. ఆ తర్వాత ఆ అక్షర బ్రహ్మ తర్వాత మన గుణాతీతానంద స్వామి తర్వాత మనకు ఆ అక్షర బ్రహ్మ దర్శనాన్ని భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, ఇప్పుడు ప్రకట గురు హరి మహాన్ స్వామి మహారాజ్ 92 సంవత్సరాలతో సూరత్లో మనకి అక్షర పురుషోత్తమ దర్శనాన్ని భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. మన హైదరాబాద్లోని రసూల్పుర మందిరానికి ఈ స్వామి మహాన్ స్వామి గారు 4 సార్లు రావడం కూడా జరిగింది. అట్లాంటి అద్భుతమైన మందిరంలో మనము ఆ పూర్ణ పురుషోత్తమ నారాయణుడి సేవలో ఉంటే ఇంకా ఆ అక్షర పురుషోత్తమ మహారాజు దర్శనం అయినట్టే, ఆయన ప్రాప్తులం కూడా అయినట్టే. మనము అత్యాంతిక ముక్తి అని కావాలి అంటే ఏకైక మార్గము అహం శూన్యం. ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురు అని మనకి ఇచ్చిన సాధన మంత్రము అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. దాసుడికి దాసుడవుతేనే మనము ముక్తి పొందవచ్చు. ఈ అక్షర బ్రహ్మలు ఎవరైతే మనకి దర్శనం ఆశీర్వాదం ఇచ్చారో అందులో యోగీజీ మహారాజు మే నెల 23వ తేదీ తన జననము. ఈ వారము, ఈ సోమవారం నుంచి ఈ ఆదివారం, వచ్చే ఆదివారం వరకు మనము సత్సంగ సభలన్నీ కూడా ఈ యోగీజీ మహారాజ్ జయంతి ఉత్సవ సందర్భంగా తన జీవితంలోని ఘట్టాలను మనం తెలుసుకొని ఆ అహంశూన్య స్థితిలో వారు ఎలా జీవించారు,
అహంశూన్య స్థితి మనకి ఎలా ప్రాప్తి అవుతుంది తన ద్వారా అన్న విషయాలను కూడా మనం తెలుసుకుందాం ఈ వారంలోని కథామృతంలో భాగంగా. గుజరాత్లో ధారీ అనే ఊరు అమ్రెల్లీ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ ధారీ సౌరాష్ట్రలో ఈ ధారీ అమ్రెల్లీ డిస్ట్రిక్టు మనకి జిల్లా సౌరాష్ట్రలో ఉంటుంది. అక్కడ దేవ్చంద్ భాయ్ మరియు పూరీభాయ్ అనే దంపతులకి జన్మిస్తారు ఈ యోగిజీ మహారాజు. చిన్నతనంలో అద్భుతంగా ఆయన పేరు జేతాభాయ్ అని నామకరణ చేయడం జరుగుతుంది. ఈ దేవ్చంద్ భాయ్ లోహనా కమ్యూనిటీకి చెందిన వారన్నమాట. వాళ్ళ తండ్రి గారు దేవ్చంద్ భాయ్ ఈ శ్రీజీ మహారాజుకి పరమ భక్తుడుగా ఉండేవారన్నమాట. ఈ యోగిజీ మహారాజు జననము 23 మే 1892 సంవత్సరంలో వైశాఖ శుద్ధ అంటే విక్రమాశకం 1948 12 వైశాఖ రోజు జననం జరిగిందనమాట. ఈ జినాబాయి పేరుని మనకి గుణాతీతానంద స్వామి నామకరణ చేయడం జరుగుతుంది. అయితే ఈ జినాబాయి చిన్నతనంలో నుంచే చాలా ఆనంద స్థితిలో జీవితం గడిపేవారన్నమాట. వీరు వ్యవసాయ కుటుంబము చేత తల్లి రోజు కూడా పత్తి వేరనీకి పొలం పనులకి వెళ్ళేదన్నమాట. అక్కడికి చాలామంది తల్లులు వారి పిల్లల్ని ఈ పొలం పని దగ్గరికి తీసుకొచ్చేవారన్నమాట. అయితే అక్కడ ఆ పొలం దగ్గర అందరు పిల్లలు కూడా ఏడుస్తూ ఉండేవారన్నమాట. ఆ ఏడుస్తున్న స్థితిని చూసి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ పొలానికి యజమాని చాలా కసిరించుకునేవారన్నమాట. కానీ ఈ జైనాబాయి మాత్రము ఎప్పుడు కూడా చాలా ఆనంద స్థితిలో ఆడుతూ అందరినీ కూడా ఆనందదాయకమైన స్థితిలో ఉంచేవారన్నమాట. ఆ స్థితిని చూసి ఆ యజమాని కూడా ఈ జనాబాయిని వాళ్ళ అమ్మని అసలు ఏమి అనేవారు కాదనమాట. మిగతా వాళ్ళ తల్లిని ఎలా అయితే కసిరించుకునేవారో ఇలా జినాబాయి వాళ్ళ తల్లిని కూడా ఏమి అనకపోయేవారనమాట. చిన్నతనంలో నుంచే ఈ జనాబాయికి మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడము చాలా ఇష్టదాయకంగా ఉండేదన్నమాట. వీరి ఊరి దగ్గరికి 3 నదులు కలిసి అక్కడ ధారీ ఊరి పక్కన త్రివేణి సంగమము ఏర్పడిందనమాట. దాని పేరే శత్రుంజి. ఆ శత్రుంజి నది 3 నదులు ఎట్లయితే కలిసాయో ఆ ఊరి దగ్గర ఒక బ్రిడ్జు నిర్మించబడి ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఈ 3 నదులు చాలా సన్న పాయలాగా ప్రవహించాయి అన్నమాట. అక్కడికి వీరు వెళ్ళి ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళ స్నేహితులతో అక్కడ స్నానాలు అన్ని కార్యక్రమం అయిపోయిన తర్వాత వారు మాత్రం జినాబాయి మాత్రం ఆ నది ఒడ్డున ఒక గంట సేపు ప్రతిరోజు ఆ ఏకధాటిగా ధ్యాన ముద్రలోనే సమయం గడిపేవారన్నమాట. అలా ఆయన నిత్య జీవితంలో ఆ నది ఒడ్డున గడిపిన అమృత క్షణాలలో ఆయనకి చాలా జ్ఞాన ప్రాప్తి అవ్వడం జరిగింది. ఈ జినాబాయి చాలా ధైర్యశాలిలాగా ఉండేవారన్నమాట. ఈ తల్లిదండ్రులు ఈ జినాబాయి ఇంకా కొద్దిగా పెరిగినప్పుడు ఆ గురుకులంలో వేయడం జరిగింది. అక్కడ త్రిభువన్ దాస్ అనే హెడ్ మాస్టరు వాళ్ళకి ఉండేవారన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే ఈ హెడ్ మాస్టరు ఆ బడిలోని చందు అనే ఒక బాలుని విపరీతంగా దెబ్బలు కొట్టి ఆఖరికి ఆ చందుబాయి ప్రాణాలు పోవడం కూడా జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఆ బడికి గురుకులానికి అక్కడ డిఓ గారు వస్తారన్నమాట ఇన్స్పెక్షన్కి. ఇలా ఎలా మరణం జరిగింది అన్నది వచ్చి పరిశీలిస్తుంటారనమాట. పరిశీలిస్తున్నప్పుడు కూడా అక్కడ ఏ బాలుడు కూడా నోరు ఇప్పకుండా గమ్మున అందరూ మౌన ప్రదక్షిణ చేస్తుంటారనమాట. ఆ మౌన స్థితిని చూసి
అందరూ ఉపాధ్యాయులు కానీ అక్కడున్న పిల్లలు కానీ వాళ్ళని చూసి ఈ డియో గారు ఆశ్చర్యపోతారు. కానీ అందులో నుంచి ఈ జనాభాయి మాత్రము తన త్రిభువన్ దాసు చేసిన కార్యక్రమం ఆ బాలుని ఎలా అంతం చేశాడో ఆ పూర్వ వృత్తాంతం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూసినట్టుగా అక్కడ వర్ణిస్తాడనమాట. అప్పుడు ఆ డియో గారు ఈ బాలుని జనాభాయిని చాలా మెచ్చుకొని ఒక గిఫ్ట్ను కూడా ప్రదానం చేస్తాడనమాట. చాలా ధైర్యవంతుడైన బాలుడు. ఈ బాలుడు పెద్ద పెరిగి సొసైటీకి కానీ సంఘానికి కానీ చాలా మంచి కార్యాలు, అమూల్య కార్యాలు చేస్తారు అని చెప్పి అక్కడ అందరి ముందు ప్రకటించడం జరుగుతుందన్నమాట. జినాబాయి చిన్నతనంలో నుంచే తన బడిలో కూడా మంచి మార్కులు తెచ్చుకునేవారనమాట. తన ఉపాధ్యాయులు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఏ ప్రాబ్లము చెప్పినా కూడా, మ్యాథమెటిక్స్ ప్రాబ్లం కూడా అన్నీ చాలా అద్భుతమైన రీతిలో వారు ఈ లెక్కలన్నీ కూడా చేసేవారనమాట. అయితే తనతో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా ఈ జనాబాయి పరీక్ష పేపర్లు రాసిన జవాబు పేపర్ని చూపెట్టమని వారిని ఎప్పుడు కూడా అడుగుతుండేవారనమాట. అయితే ఈ జనాభా ఏమో ఆ పిల్లలకి మీరు ఇలా చేయడం తప్పు, ఇలా చేయడం వల్ల భగవంతుడు ప్రసన్నం కాడు, మీరు శ్రద్ధగా ఇంట్లో చదువుకొని వచ్చి పరీక్ష రాస్తే భగవంతుడు చాలా ప్రసన్నమవుతాడు, అంతేకాకుండా నా దగ్గర చూసి రాసినప్పుడు నేను గనుక తప్పు రాసుంటే మీ అందరూ కూడా నాతో పాటే తక్కువ మార్కులు తెచ్చుకుంటారు, నా వల్ల మీకు తక్కువ మార్కులు రావడం నాకు ఇష్టం లేదు అని చాలా అద్భుతమైన రీతిలో వారికి చెప్పేవారనమాట. అంతేకాకుండా ఈ జనాబాయి తన బడిలో ఏ కొద్ది సమయము దొరికినా కూడా భోజన సమయంలో కానీ, మధ్యలో ఆడుకునే సమయంలో కానీ, వారికి 10 నిమిషాలు దొరికినా కూడా ఆ స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టుకు దగ్గరికి వచ్చేసి జపమాల చేసుకుంటూ ధ్యాన ముద్రలో కూర్చుండిపోయేవారన్నమాట. అది చూసిన ఉపాధ్యాయులు కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళనమాట. ఇంకా వారి ఇంటి దగ్గర ఒక గుడి ఉండేదన్నమాట. దానికి ఆ పూజారి మోహన్ భాయ్ వారు కూడా బంధువులే అవుతారనమాట వీరి కుటుంబానికి. ఆ మోహన్ భాయ్ గారికి ఇంకా వృద్ధాప్యం వచ్చేసరికి ఈ జీనాబాయి ఆ మందిరం బాధ్యతలు కూడా తనే స్వీకరించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఉదయాన్నే స్నానం చేసి మందిరానికి వెళ్ళి ఆ మందిర ప్రదక్షిణలు అన్నీ చేసుకొని ప్రార్థనలు సమర్పించుకొని ఆ అలంకరణ అంతా కూడా, ఆ మందిర్లోని అలంకరణ అంతా కూడా తను స్వయంగా చేసేవాడనమాట. చేసిన తర్వాతనే మళ్ళీ ఇంటికి వచ్చి తను బడికి వెళ్ళేవారనమాట. ఇలా భగవంతుని మీద ప్రీతి ఉదయము సాయంకాలము చాలా నిష్టగా పూజలన్నీ కూడా జరిపేవాడు జన్నాబాయి. అయితే ఈ చిన్నాబాయికి చిన్నదనంలోంచే సాధువులు అవ్వాలా అన్న ఒక కోరిక చాలా గాఢంగా ఉండేదన్నమాట. అయితే కృష్ణ చరణ్ దాస్ స్వామి ఒకసారి ఈ జినాబాయి 7వ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి దారికి రావడం జరిగిందనమాట. జునాగఢ్ నుంచి దారికి రావడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ కృష్ణ చరణ్ దాస్ స్వామీజీ వాళ్ళ ఊరికి వస్తారో ఈ జినాబాయి ఇంకా ఉదయం నుంచే రాత్రి వరకు అద్భుతమైన రీతిలో వారు శాస్త్రిజీ మహారాజ్కి సేవలు అందించిన విషయము మనం చూస్తే, ఇంకా శాస్త్రిజీ మహారాజుకి మాటలు మాట్లాడని కూడా దొరకకపోయేటి అంట. అంత అద్భుతమైన రీతిలో నమ్రతంగా, అంత అద్భుతంగా వారికి సేవలను అందించేవారన్నమాట. ఆ తర్వాత జిన్నాబాయి ని మన శాస్త్రిజీ మహారాజు చూడడానికి 1 నవంబర్ 1908 సంవత్సరంలో ఇంకా జిన్నాబాయి ఇల్లు వదిలిపెట్టేసి ఇంకా అక్కడే జునాగఢ్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. 8 నవంబర్ 1908 సంవత్సరంలో జిన్నాబాయికి శాస్త్రిజీ మహారాజు చేత పౌర్ణమి రోజు పర్షద్ దీక్ష ఇవ్వడం జరుగుతుందన్నమాట. పార్షద్ దీక్ష అంటే మెయిన్ సాధువు అయ్యే ముందు వైట్ కలర్లో ఉండే వాళ్ళని పార్షద్ దీక్షులు అని చెప్తారనమాట. ఇంక అప్పటి నుంచి ఆయన పేరుని
జీనా భగత్ అని నామకరణ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఎప్పుడైతే ఈ పార్షద్ దీక్ష తీసుకున్నారో వారికి రోజు పని ఏంటంటే ఈ ఆ ఆశ్రమం నుంచి గోవులనంతా కూడా అడవికి ప్రాంతానికి తీసుకెళ్ళి మేత అంతా కూడా తినిపించి మళ్ళీ సాయంకాలం కల్లా ఆవులను ఇంటికి చేర్చే పనిని వారికి తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా ఈ పనిలో నిమగ్నమై ఈ జీనా భగత్ ఏం చేస్తాడంటే వచ్చేటప్పుడు అడవి ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు పళ్ళు తోముకునే పుల్లలు అన్నీ కూడా సమకూర్చుకొని తన సాధువులకి కావాలి అన్న ఒక అద్భుతమైన మాటని గుర్తుపెట్టుకొని తిరిగి వచ్చేటప్పుడు అడవి ప్రాంతం నుంచి వేప పుల్లలన్నీ కూడా ఒక కట్ట కట్టుకొని వచ్చేవారనమాట. అలా జానా భగత్కి చిన్నతనంలో నుంచే సాధువులు అంటే అతి ప్రియము. తాను కూడా ఒక సాధు కావాలి అన్న మాటని చాలా దృఢంగా నమ్మేవారన్నమాట. కృష్ణాజీ అడ్డా మరియు పూజాజీ బాబు ఈ ఇద్దరు కూడా వారు జునాగఢ్కి రావడం ఎప్పుడు వస్తుండేవారన్నమాట. అయితే ఈ స్వామి రాత్రి నిద్రలో జినాబాబుకి దర్శనమిచ్చి తాను ఇంకా సాధు అవుతాడు అన్న ఒక వృత్తాంతాన్ని కూడా వారు ఇక్కడ జీనా భగత్కి తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా తర్వాత శాస్త్రిజీ మహారాజుతోని తాను పార్షద్ దీక్ష తీసుకున్న తర్వాత అద్భుతమైన సేవలను కూడా వారు అక్కడ అందరికీ అందించడం జరిగిందనమాట. ఆ తర్వాత ఈ జీనా భగత్ ఎల్లవేళలా కూడా ఒక దాసుల్లాగానే ఆశ్రమంలో తన పనులన్నీ కూడా చేసేవాడనమాట. ఒకసారి రాజ్కోట్ నుంచి స్వామి దాస్ స్వామీజీ ఇక్కడికి ఈ జునాగఢ్కి రావడం జరుగుతుందన్నమాట. ఇంకా అప్పుడు ఆ రోజు ఈ జీనా భగత్ని ఏం చేస్తున్నాడు అని చెప్పి చూస్తే ఆ జీనా భగత్ ఆ ఆశ్రమంలో ఉన్న సాధువుల భోజనం చేసిన పాత్రలను కూడా వారే కడిగి శుభ్రం చేసే దృశ్యము చూసి చాలా ప్రసన్నచిత్తుడు అవుతాడనమాట. అంతేకాకుండా ఈ జీనా భగత్ తన దగ్గరలో ఊర్లో ఉన్న సమాంత రాజుల దగ్గరికి కూడా వెళ్ళి ప్రసంగాలు మరియు ఆ పూజా విధానం అంతా కూడా చేసేవారనమాట. అంతేకాకుండా ఈ జీనా భగత్ చిన్నతనం నుంచే సాధువుల సేవ అతి అద్భుతంగా చేసేవారనమాట. ఇంకా తాను ఏది కూడా ఆశించకుండా అన్ని పనులలో తన్మన్గా తన స్వయ శక్తితో స్వయంగా దాసుడిలాగానే వారు ఎప్పుడు కూడా జీవించి ఉండేవారన్నమాట. ఒకసారి ఈ యోగిజీ మహారాజు తన ఇంట్లోనే ఉంటుంటే ఆ వీధిలో ఒక రాజు ఊరేగింపు వెళ్తుంటుందన్నమాట. ఇంకా అది చూడడానికి అందరూ కూడా ఆ బయట దర్వాజా కిటికీల దగ్గరికి వచ్చి నిలబడతారనమాట. అప్పుడు వారి సాధువులు ఆ యోగిజీ మహారాజును కూడా వచ్చి అక్కడ చూడమని ఆహ్వానిస్తారు. కానీ యోగిజీ మహారాజు దాన్ని తిరస్కరించి నాకు అక్కడ అవసరం లేదు, నాకు నా పనిలో నేను ఉన్నాను అని చెప్పి వారు తన దీక్షలోనే ఉండిపోతారనమాట, ఆ ఇంట్లోనే. అలా అందరికంటే భిన్నంగా జీవించేవారు యోగిజీ మహారాజ్ అనమాట. అంతేకాకుండా తనని ఎవరు ఇన్సల్ట్ చేసినా కూడా, అవమానం చేసినా కూడా తాను ఎటువంటి కూడా రాగద్వేషాలకు లోనవ్వకుండా ఎల్లవేళలా ఆనందమైన తన స్పర్శని, ఆనందమైన తన ముఖ చిహ్నాన్ని కూడా అందరికీ ఆనందము పంచిపెట్టేవాడు అనమాట. ఎప్పుడూ ఈ యోగిజీ మహారాజు చాలా 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 కష్టంగా కష్టపడుతూ ఆ జీవితము గడిపేవారన్నమాట. శాస్త్రిజీ మహారాజు ఎప్పుడైతే బొచ్చాకంలో మందిర నిర్మాణం మొదలుపెట్టారో తాను స్వయంగా ప్రతి నిమిషము ఆ మందిరికి కావలసిన సేవలని శాస్త్రిజీ మహారాజు చూస్తూ ఆ యోగిజీ మహారాజు చేస్తున్న సేవలకి అతి ప్రసన్నమవుతాడనమాట. ఇంకా ఆ స్థితిలో వారు
ఒకరోజు ఈ ఆ, ఈ యోగిజీ మహారాజు నిర్గుండ స్వామి ఇద్దరు కలిసి గడడకి సారంగం నుంచి గడడకి ఎడ్లబండిలో వెళ్తుంటారనమాట. ఆ రోజు చాలా ఎండగా ఉండిందనమాట. అయితే ఈ యోగిజీ మహారాజు దగ్గర హరి హరికృష్ణ మహారాజు చిన్న మూర్తి ఉండేదన్నమాట. ఆ మట్ట మధ్యాహ్నము ఆ మూర్తికి హరికృష్ణ మహారాజుకి ఎంత దాహం వేస్తుందో అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న నీటి వాగు దగ్గరకి వెళ్ళి ఆ నీటి వాగులో ఉన్న చెలుముని చేసి ఆ చెలుముల నుంచి మంచినీటిని ఫిల్టర్ చేసినట్టు గుడ్డలో వడగట్టి ఆ తర్వాత ఆ నీటిని తీసుకొచ్చి ఈ హరికృష్ణ మహారాజుకి దాహం తీరేటట్టు చేసేవారనమాట. ఇక్కడ గుణాతీతానంద స్వామి అక్షరధేరి అక్షరధేరిని మనకి గోండాల్లో నిర్మించారు. అయితే అక్కడ ఒక చిన్న గుడిసెలో ఈ యోగిజీ మహారాజు శాస్త్రీజీ మహారాజు నివసించేవారనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఆ యోగిజీ మహారాజుకి నల్ల త్రాచుపాము చేతికి కాటు వేయడం జరుగుతుందన్నమాట. అయితే అందరు సాధువులు ఆ యోగిజీ మహారాజ్ని ఆ స్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారనమాట. కానీ శాస్త్రీజీ మహారాజును ఆ స్వామినారాయణ మహామంత్రం మీద ఎంత నమ్మకం అంటే, మీరు ఈయనని ఎక్కడికి యోగిజీ మహారాజ్ ఎక్కడికి తీసుకెళ్ళనవసరం లేదు, మనము స్వామినారాయణ ధూన్ ప్రార్థనని కంటిన్యూస్గా మనము ప్రార్థన చేద్దాము. దానికి ఎంత శక్తి ఉందంటే విషసర్పాల ఇది కూడా దాన్ని శరీరంలో నుంచి విషాన్ని తీసే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది అని చెప్పి శాస్త్రీజీ మహారాజు ఇంకా అద్భుతమైన లీలామృతంలాగా స్వామినారాయణ ధూను ప్రార్థన చేస్తుంటే తెల్లవారడికల్లా తన శరీరంలో ఉన్న ఆ విషమంతా కూడా బయటికి విసరించబడిందనమాట. ఇంకా ఆ తర్వాత ఆ అక్షర్ మందిరానికి యోగిజీ మహారాజుని మహంత్ లాగా, మహంత్ అంటే హెడ్ అనమాట, సో హెడ్ లాగా నియమించడం జరుగుతుందన్నమాట. ఆ స్వామి తన గురువర్యులైన శాస్త్రీజీ మహారాజు ఎంత సేవ చేసుకుండేవారంటే అసలు రోజు ఒకే పూట భోజనం చేసేవారు. మళ్ళీ 3 రోజులకి ఒకసారి తను ఉపవాసం ఉండేవారనమాట. అంతేకాకుండా ఏకాదశి రోజు కూడా నిర్జల ఉపవాసం చాలా గాఢంగా వారు చేసేవారనమాట. ఈ శాస్త్రీజీ మహారాజు తన ఇంకా దేహాన్ని వదిలిపెట్టినప్పుడు 1951 సంవత్సరంలో కొంత అస్వస్థకు లోనయ్యి తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అందరు భక్తులు కూడా అయ్యో మేము శాస్త్రీజీ మహారాజు ఇంకా మాకు దొరకడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. అప్పుడు ఈ యోగిజీ మహారాజు శాస్త్రీజీ మహారాజు నేనే, ఆ శాస్త్రీజీ మహారాజు మనల్ని వదిలిపెట్టి ఎక్కడా వెళ్ళలేదు, తాను ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా మనము దాన్ని ముందుకు తీసుకెళ్దాము, ఇప్పుడు మనలోపట ఉండి ఆయన మనకి కావలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటారు అని చెప్పి వారు ఆ గుండాల్లో ఒక మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందనమాట. ఈ చూసి దానిని ఓర్వని వాళ్ళు ఈ ప్రతిష్ఠ చేయడము సమంజసంగా లేదు అని వారు చెప్పేవారన్నమాట. ఆ గడడలోని మూర్తి ప్రతిష్ఠ చేయనికి చేసినప్పుడు అనేక మంది భక్తులు కూడా అక్కడికి రావడం జరిగిందనమాట. ఆ కార్యక్రమం చూసిన భక్తులంతా కూడా ఆ యోగిజీ మహారాజులో సాక్షాత్తు శాస్త్రీజీ మహారాజే తనకి దర్శనం ఇస్తున్నట్టు కూడా అందరూ తెలియజేశారనమాట. శాస్త్రీజీ మహారాజ్కి యూత్ అంటే చాలా ప్రీతి అనమాట. యవనంలో ఉన్న వాళ్ళని సాధువులుగా చేసే ప్రక్రియలో భాగంగా వారు 51 చదువుకున్న వాళ్ళని ఏకదాటిగా ఒకేసారి సాధుత్వం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ రవిసభ సత్సంగ కార్యక్రమాలను కూడా వారే మొదలుపెట్టారనమాట. యోగిజీ మహారాజ్ ఏం చెప్పేవారంటే,
రూ. 25,000. ఇప్పుడంటే 25,000 మనకి లెక్కకు అంతగా రాకపోవచ్చు. 200 సంవత్సరాల క్రితము 25,000 అంటే చాలా విలువైందనమాట. అలా ఆ టైంలో 25,000 నష్టం వచ్చినా కూడా మనం సత్సంగంలో వచ్చి కూర్చోవలసిందే అని వారు అనేక ప్రసంగాలలో తెలియజేయడం జరిగింది. అలా ఈ యోగిజీ మహారాజు ఉదయాన్నే బ్రహ్మగడియలలో 4:30 కల్లా లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు చేసి ఉదయమే 6:30 కల్లా మందిరకి హారతికి హాజరుగా ఉండేవారనమాట. ఇంకా ఇలా అద్భుతమైన లీలలను వాళ్ళ ఆ స్వామి తన ఇండియాలో కాకుండా ఆఫ్రికాలో భద్రమని చేస్తూ అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ యువకులకి మార్గదర్శకంగా ఎన్నో ఉపదేశాలను కూడా వారు ఇవ్వడం జరిగిందనమాట. వారి మాటల్లో వింటే భగవంతుణ్ణి ఎల్లవేళలా మనం ప్రార్థించాలి. మనం నడిచేటప్పుడు, తినేటప్పుడు, కూర్చునేటప్పుడు, మనం ఏ పని చేస్తున్నా కూడా అది భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడే తింటున్నాడు, భగవంతుడే నడుస్తున్నాడు అన్న భావనలో మన జీవిత విధానము ఉండాలనేవారు యోగిజీ మహారాజు. అంతేకాకుండా రెగ్యులర్గా మనము స్వామి ప్రసాద రూపమైన, స్వామి స్వరూపమైన వచనామృత గ్రంథాన్ని మరియు స్వామి వాటా గ్రంథాన్ని ఎల్లవేళలా కూడా మనం చదువుతుండాలి అని ఉదయమే పూజ అయిన తర్వాత ఇది చదవాల్సిన గ్రంథాలు అని కూడా తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా దాంట్లో భాగంగా దినచర్య కార్యక్రమాలే కాకుండా భజన కార్యక్రమాలు కూడా మనకి వచనామృత పఠనం, స్వామి వాటో పఠనం ఇవన్నీ కూడా కంప్లీట్గా చేయాలి అన్న ఒక సంకల్పము మనకి యోగిజీ మహారాజు యోగి గీతలో మనకి తెలియజేయడం జరిగిందనమాట. అంతేకాకుండా వారు సత్సంగానికి టైం కల్లా రావాలి అని అందరికీ కూడా చెప్పేవారనమాట. ఆ సత్సంగ మహిమని, గుణాతీతానంద స్వామి మహిమని తన జీవితంలో ఎంతో అద్భుతంగా ప్రచారం చేశారు యోగిజీ మహారాజు. ఎల్లవేళలా కూడా ఆనందమైన ఒక ముఖాన్ని, ఆనందమైన స్థితిని అందరి జీవితాల్లో ప్రారంభించారు యోగిజీ మహారాజు. యోగిజీ మహారాజు జనన దిన సందర్భంగా ఇవాళ మనము ఆ అక్షర ఆ గుణాతీతానంద స్వామి యోగిజీ మహారాజు జీవిత చరిత్రలో నుంచి కొన్ని అంశాలను, ముఖ్యమైన అంశాలను మనం ఇవాళ కథామృతంలో భాగంగా మనము ఇవాళ పఠించుకున్నాము. ఈ చిన్న ప్రసంగంలో నుంచి ఈ విషయాలను కూడా మన జీవితంలో అవలంబించుకుంటే మనం కూడా ఆ ఏకాత్మ భావనతో, అక్షర బ్రహ్మతో ఏకాత్మమవి ఇంకా మన జీవితంలో కూడా అఖండ ఆనందం, శాంతి, ప్రసన్నత్వం అన్నీ కూడా ప్రాప్తి అవుతాయని, ఇంకా మన జీవిత విధానంలో మన ఏకైక జీవిత లక్ష్యము అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. ఆ అహం రూపమైన నేను అక్షరరూపమయ్యి ఆ పూర్ణ పురుషోత్తమ నారాయణకి దాసుల్లాగా సేవ చేయాలి అన్నదే ఈ శ్లోకంలోని ఈ సాధన మంత్రంలోని పరమార్థము. ఇవాళ మనకి ఎంతో అదృష్టమైన రోజు. ఎందుకంటే మనకి అక్షర బ్రహ్మ జీవితం చరిత్రలో నుంచి సారాన్ని మన జీవితంలోకి అవలంబించుకోనికి మనం అద్భుతమైన కథామృతాన్ని ఇవాళ మనకి ప్రాప్తి కలిగించినందుకు ఆ ప్రస్తుత ప్రకట గురు హరి మహాన్ స్వామి గారికి పాదాభివందనాలు తెలుపుతూ ఆ సత్సంగీల అందరి సమయాన్ని మనకి ఇవాళ ఈ ప్రసంగాన్ని వినే భాగ్యం కలిగించినందుకు శ్రీజీ మహారాజు గారికి నమస్కారాలు తెలుపుతూ ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఇంకా ఇక్కడికి నిలుస్తున్నాము. అందరికీ జై స్వామినారాయణ. ఈ అద్భుతమైన సత్సంగ కార్యక్రమానికి బంధుమిత్రుల్ని, తెలిసిన వారిని, నియర్ అండ్ డేర్ని కూడా అందరినీ కూడా ఆహ్వానించవలసిందిగా, అంతేకాకుండా ఈ ఆఖరుగా పూజ్య మహాన్ స్వామి గారు తన ఆరోగ్యం బాగుంచుకోవాలి, తన దగ్గర ఉన్న సద్గురుల ఆరోగ్యం బాగుంచాలి, తన దగ్గర ఉన్న సాధుల ఆరోగ్యం బాగుంచాలి, తన దగ్గరికి వచ్చిన భక్తుల ఆనందం ఉండేటట్టు ఆశీర్వదించాలని, తన భక్తుల మనోసంకల్పాలన్నీ కూడా పూర్తయ్యేటట్టు ఆశీర్వదించాలని స్వామినారాయణ తూర్పు ప్రార్థన ఒకసారి మనం చేసుకుందాం. స్వామినారాయణ 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 స్వామినారాయణ
స్వామినారాయణ స్వామినారాయణ స్వామినారాయణ భగవానికి జై. అందరికీ జై స్వామినారాయణ. ధన్యవాదాలు. జై స్వామి.